అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నమస్కారం. ఆది సుందరి, ఎస్పీ. సుందరి గారు ఏం చేస్తారు? నేను పోస్టల్ డిపార్ట్మెంట్ చేసి రిటైర్ అయినాను. అమ్మా ఏంటమ్మా, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కదా కుటుంబ ప్రభుత్వ పరిపాలన. ఏంటి అసలు ఎలా ఉంది? ప్రజలకి ఏ విధంగా ఉంది? డెవలప్మెంట్ పరంగా కానీ పథకాల విషయాన్ని కానీ ఎలా ఉంది అసలు? వాళ్ళు రావటంతోనే ముందు ప్రజలకు ఉపయోగపడేవి రోడ్ల మీద బాగు చేయించడం అని చేశారు. చాలా హాయిగా ఉంది ప్రాణానికి. ఇంకా బాగా చేయాలి, చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి రెగ్యులర్గా అసెంబ్లీకి వచ్చి మాట్లాడకుండా బయట నుంచి ఏవేవో మాటలు చెప్పడం అనేది ఎంతవరకు విజ్ఞతకే వదిలేయాలి, అతను విజ్ఞతకే వదిలేయాలి. మనం మాట్లాడి కామెంట్ చేసిన ఉపయోగం లేదు. ఇప్పుడు ఎవరు బాగా చేశారు ఏమిటనేది ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దానిలో తెలుస్తుంది. ఇప్పటి వరకు వీళ్ళు ప్రోగ్రెస్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ప్రభుత్వంలోనూ అవినీతి కొంత ఉంటుంది, కొంత వీళ్ళ పేరు చెప్పుకొని కొంత బ్యాడ్ చేయాలని కొంతమంది ఆ ముసుగులో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఉంటాయి. వాళ్ళకి బ్యాడ్ నేమ్ రావడం కోసం కూడా కొంత నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. ఈ ప్రభుత్వంలో కూడా ఒకటి అరా ఎవరైనా ఉంటే ఉండొచ్చు, ఉండకుండా ఉండరు. సహజం కదా ఇది. మనం ఈ ప్రజాస్వామ్యంలో అనేక మంది ఉంటారు. ఆపోజిట్గా ఉండేవాళ్ళు ఉంటారు, ఫేవర్గా ఉండేవాళ్ళు ఉంటారు. ఆపోజిట్గా ఉండేవాళ్ళు ఎప్పుడు ప్రభుత్వాన్ని కోల్దొద్దామా, ఏమి బుద్ధ చల్లుదామని చూస్తుంటారు. ఇప్పుడు తన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? తనకి ఇష్టమైన వాళ్ళు చేసుకున్నాడు. బాగా ఇష్టం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమందికి ఇబ్బంది కలిగించాడు. అసలు ప్రాణం భయంతో చచ్చారు జనాలందరూ కూడా అప్పటి రోజుల్లో. అలాంటప్పుడు ఆ భయం లేకుండా చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త కనీసం కంప్లైంట్ చేయడం, వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేసుకోవడం అలాంటివి కూడా చేస్తున్నారు ఇప్పుడు. సో కామెంట్స్ చేస్తుంటారండి ఎవరికి వాళ్ళు. అది ఎంతవరకు నిజం అనేది మన ప్రజలు నిర్ణయించుకోవాలి. పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళని ఎవరు పట్టించుకోకూడదు. ఇంకా చేత అయితే నువ్వు మాట్లాడబాక, నోరు మూసుకోమని చెప్పాలంతే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారమ్మా. 77 సంవత్సరాలు వచ్చిన చంద్రబాబుకి ప్రజాపాలన అంటే ఏంటో తెలియట్లేదు, ప్రజల నుంచి దోచుకుంటాం తప్ప అసలు ఏమీ చేయట్లేదు. మావిగన్న పేరు ప్రజల్లో బేపచ్చని మందన వచ్చింది. అసలు మావిగన్న పేరు అయితే అసలు బీపీ వచ్చేస్తుంది చంద్రబాబుకి, హార్ట్ అటాక్ వచ్చి గుండె కూడా చనిపోతాడు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటమ్మా అసలు మావిగన్న ఏమిటండి? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఇంగ్లీష్ వర్డ్స్? మా అంటే ఇంటి మధ్యలో పెట్టినాం, వి అంటే విజయవాడ, గన్ అంటే గుంటూరు, గన్ అంటే గుంటూరు గో నాలుగా, మరి మావి చిగురని పెట్టుకోమని లేకపోతే అలా కాదు. అసలు ఏంటి అసలు దానికి ఒక శాంక్టిటీ ఉండాలి. ఆ పేరు పెట్టుకోవడానికి మంచిగా పేరు పెట్టుకోవాలి. అమరావతి ఉన్నదానికి ఎందుకు అసలు ఆయన తీసేయాలి? అసలు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? అతనికి అమరావతి హిందూ మతం క్రిస్టియానిటీ అన్నట్టు ఇట్లా డివైడ్ అండ్ రూల్ లాగా మత ప్రచారం తీసుకొస్తున్నట్టుగా ఉంది తప్పితే మతం పేరు చెప్పే విద్వేషాలు రేకెత్తిస్తున్నాడు. సో ఇవన్నీ మనం అతని గురించి నో కామెంట్స్ అండి. అతని గురించి చెడుగా మనం మాట్లాడడం, మంచిగా కూడా మాట్లాడడం. ఎంత మంచి ఉంది అతనిలో మనకు తెలుసు, అందరికీ ఎంత చెడు ఉందని అందరికీ తెలుసు. అలాంటప్పుడు మనం అతని గురించి మాట్లాడి అనవసరంగా ఒక అపార్థాలకు లోనవటం తప్పితే వాళ్ళు ఎంతసేపు మన అపార్థం చేసుకుంటారు కానీ అర్థం చేసుకోరు కదా. అందుకని అవన్నీ మనకు అనవసరం. ఈ మావిగాని ఇవన్నీ తీసేసేయండి, ఇవన్నీ వెట్టి మాటలు. ఇప్పుడు ఏదో చేస్తారు, దాన్ని డెవలప్ చేసుకోమని ఇన్నాళ్ళు పెట్టి ఏమైందండి? ఇవన్నీ అతను అసెంబ్లీలో కూర్చొని ఇవన్నీ మాట్లాడచ్చు కదా. ఇక్కడ బయట కూర్చొని కామెంట్ చేయడం ఏంటి అసలు? బయట మనిషిలాగా అతను ప్రతిపక్షాల హోదా లేకపోతే ఓన్లీ మెంబర్. వాళ్ళ నాన్నని అడ్డం పెట్టుకొని మంత్రిని అయ్యాడు. అయిన మంత్రిని ఇంకో 6 నెలల్లో మా నాన్న మించిపోయిన ప్రభుత్వాన్ని తయారు చేస్తాను అన్నాడు. ఏం చేశాడు? అంతా క్వైట్ ఆయనకున్న అవకాశాన్ని చేతులారా చెడగొట్టుకున్నాడు అతను. అందరూ ఇష్టపడ్డారు, చాలామంది కూడా బాగా జరుగుతుంది ప్రభుత్వం. మరి అన్ని అబద్ధాలతో అతను బిల్డప్ చేస్తాడు. తన యొక్క సామ్రాజ్యాన్ని అన్ని అబద్ధాలు ఎంతకాలం నిలుస్తాయి, కాకినాడలాగా కూలిపోతాయి. అంటే చంద్రబాబు నాయుడుకి శవరాజకీయాలు చేయడంలో దిట్ట, రాజశేఖర రెడ్డికి చావు వెనకాల కానీ రంగా గారి చావు అన్ని వీటి వెనకాల చంద్రబాబు హస్తం ఉందని చెప్పి కూడా మాట్లాడుతున్నారమ్మా. ఏంటి అది మనకి తెలియదండి, అది భగవంతుడు తెలుసు. ఎవరు అన్యాయం చేస్తే ఈ రాజకీయాల్లో ఒకరిని చంపి ఒకళ్ళు పైకి రావడం అనేది కొన్ని ఎన్నో జరుగుతున్నాయి. వీ హ్యావ్ సీన్ సో మెనీ ఎవిడెన్స్ అన్నారు. ఎన్నో మనం నిదర్శనాలు ఎన్నో చూసాం. రంగా చనిపోయినప్పుడు అపోజిషన్ వాళ్ళని అంటారు. ఇప్పుడు రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు వీళ్ళు ఏమంటారు, అది ఈయన పేరేంటి, నారా చంద్రబాబు నాయుడు చంపించాడు అది ఇది అన్నారు. మరి ఎందుకు అట్లా జరుగుతుంది? ఇది చేస్తే దానికి మనం చెప్పలేమండి. దానికి ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. చేసిన వాళ్ళు దాన్ని క్లియర్ చెప్తారు. మరి వచ్చేసి ఇన్నాళ్ళు ఎందుకని తను ఇన్ని తప్పులు చేసి ఇన్ని సంవత్సరాలు బట్టి తను బయట ఉన్నాడంటే నేరస్తుడు ఎవరు? ఇతనా బయట వాళ్ళు చెప్పండి. ఇన్ని సంవత్సరాలు నేరం చేసి కూడా ఆయన మనం ఎవరు ఏం చేయలేకపోయినారంటే ఆయన ఆస్తులు సంపాదించుకున్నాడు అంటారు. అన్నీ తెలుసు. మరి ఆస్తులు కబ్జా చేస్తున్నారు ఎవరన్నా? దాన్ని ఆస్తులను జప్తు చేశారా? మరి ఈయన లీగల్గా నేను సంపాదించాడు ఈ డబ్బు? ఇవన్నీ అనేక ప్రశ్నలు, ఇవన్నీ ప్రజలలో అనేక ప్రశ్నలు. దీన్ని ఎవరు చేస్తారు, ఎవరు దీన్ని సెటరేట్ చేస్తారనేది ప్రజలకి ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. ఇతను ఎప్పుడైతే ఇతని నేరాలకి శిక్ష పడుతుందో అప్పుడు చాలా వరకు న్యాయం జరిగినట్టే. అంటే ఇక్కడ నన్ను జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడు రంగా చావు వెనకాల కానీ ఇటు రాజశేఖర రెడ్డి గారి చావు వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉంటే, మరి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి అప్పుడు ఎందుకమ్మా తీసుకురాకుండా ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడటం ఏంటి? అనవసరంగా అతను ఏదో ఉనికి నువ్వు పెట్టుకోవడం కోసం నేను కూడా ఉన్నా, నేను మాట్లాడని చెప్పుకోవడం కోసం తప్పితే ఇవన్నీ లేనిపోయి
తలకాయ వ్యవహారాలండి, ఇవన్నీ మనం పట్టించుకోకూడదు అంతే. ప్రజల్లో విజ్ఞులు అందరూ కూడా తెలుసు, ప్రజల్లో ఎడ్యుకేషన్ ఉండాలి, అవేర్నెస్ రావాలి. ఏదో ఊరికే గుడ్డిగా ఓటేసుకోవటం కాదు, సారా తాగేసేసి ఆ రోజుకి ఏదో వేసేసుకోవటం కాదు. వీళ్ళలో న్యాయంగా ఎవరు సరిగ్గా పనిచేస్తారని, సరిగ్గా పనిచేసే వాళ్ళు ఎంతోమంది పెద్ద పెద్ద కలెక్టర్లు చేసి, ఆయన ఏమైనా జయప్రకాష్ నారాయణ గారు ఓటేశారా, గెలిపించారా? ఇంకా అట్లాగే ఇంకా కొంతమంది ఎంతోమంది ఉన్నారు, నాకు గుర్తులేదు. మరి వాళ్ళందరినీ గెలిపిస్తే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, ఈ చదువు సంజలు లేని వాళ్ళు ప్రజానాయకులు అయిపోయి ఇది చేస్తున్నారు కదా. మరి వీళ్ళకి పరిపాలన విషయంలో వాళ్ళ గైడెన్స్ తీసుకోకుండా వీళ్ళకి వచ్చినట్టు మాట్లాడేసి వాళ్ళు చేయవలసిన విధులు ఏంటి, అసెంబ్లీకి రావటం, మాట్లాడటం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఉండాలి. ఇప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం పెట్టేసి మీరు విమర్శించండి ఏదైనా, అంతేగాని ఏదో బయట నుంచి చేస్తున్నా అంటే అసలు ఎందుకు ఇచ్చారండి? ఎందుకు ఇంతమంది ఓట్లు వేసేసి వీళ్ళందరూ ఓట్లు వేసి గెలిచిన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ డ్యూటీ ఏంటి? రాకుండా బయట కూర్చొని కాబట్టి అంటే వాళ్ళు తీసిపారాలి ఇమీడియట్గా. అది. సో నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, బెటర్ చాలు. ఇంకా నాకెంత వచ్చింది ఇవి, నేను ఎవరిని విమర్శించడం లేదు, ఎవరిని ఫేవర్గా చేయటం లేదు. నేను ఏదో నాకు వచ్చింది, నేను నా మనసులో భావన ఇది, మీరు అడిగారని చెప్తాను. లేకపోతే అమరావతిలో డెవలప్మెంట్ అసలు ఎలా ఉందమ్మా? అసలు అమరావతి గురించి బాగానే చేస్తున్నారు ఇప్పుడు, ఇంకా డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. అంటే చాలా ధ్వంసం చేశారు, రోడ్లను కూడా పీకేసుకొని నాశనం చేశారు కదండి. గతంలో వాళ్ళు చేశారు కదా, వాళ్ళు ఉండగా ఆ రోడ్లను వేయాలి, ఎంత బాగా ఎంత ముందు దూరాలోచన కదా, దూరాలోచన ఉండబట్టి డ్రైన్లు అవన్నీ కూడా వాటికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీగలన్నీ వేసేసుకుని ఎప్పటికప్పుడు రోడ్లు పగలగొట్టుకోవడం చేసుకుంటే అనే పని లేకుండా చాలా హై టెక్నాలజీతో చేసిన ఆలోచనతో చేశారు కదా. దాన్ని చూసి ఆనందించి అప్రిషియేట్ చేసి, ఇప్పుడు ఎవరు పవర్లోకైనా ఎవరైనా రావచ్చండి, కానీ అంతకుముందు చేస్తున్నది మంచి పని ఉంటే దాన్ని కంటిన్యూ చేయాలి. అంతేగాని నేను వచ్చాను నేను మార్చుకుంటాను అనేది కరెక్ట్ కాదు అసలు. అలా చేశారు కాబట్టి డెవలప్మెంట్ జరుగుతుంది. ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఫైనాన్షియల్ విషయం అనేది చూసుకోవాలి కదా. అమరావతిలో అసలు డెవలప్ చాలా వెనకబడిపోయింది అని అనుకున్నారు, అంతా మళ్ళీ రికవర్ చేసుకోవాలి, మళ్ళీ ఇంత డబ్బు వీళ్ళని అప్పులు చేసి పడేసారి నాశనం అయిపోయింది కదా స్టేట్. అందువల్ల డెవలప్మెంట్ ఏమీ చేయట్లేదు. రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో కూడా తన బినామీలకు ఇచ్చుకుంటున్నాడు కానీ సామాన్యులకు ఇవ్వట్లేదు. వాళ్ళకేమో చెరువులు గట్టిలా కాలువ గట్టిన ఎక్కడెక్కడ దూరం ఇస్తున్నాడని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మనకు అవన్నీ వివరంగా తెలియవండి, నాకు తెలిసినంతవరకు ఇవే. కాకపోతే ఈ దోచుకోవటాలని ఎవరు దోచుకోలేదండి, ఆయన దోచుకోలేదా? అక్కడెక్కడో ఇళ్ళు వాకిళ్ళు పెట్టేసి ఇంత లోతు నుండి వాటి ఇళ్ళని కూడా కనీసం వాళ్ళకి కట్టించేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఎంత ఇబ్బంది, కట్టిన ఇళ్ళని కూడా ఇచ్చాడా? మరి ఇవన్నీ ఎవరిని అడుగుతాం? మరి ఆయన ఆత్మ పరిశీలన చేసుకోమని, ఒకరిని విమర్శించే ముందర తను ఏం చేస్తున్నాడు, తను ఏం చేశాడు అని అనుకోమనండి. అంటే అసలు ప్రజాపాలన ఏంటో నన్ను చూసి నేర్చుకోవాలి అందరూ అని చెప్పి అదే అవును, నేర్చుకునే వాళ్ళే. తను మంచిగా చేస్తున్నట్టయితే చేయలేదు కదా, ఇప్పుడు వీళ్ళని చూసి తను నేర్చుకోవాలి. ఆ మాట ఏమంటే అబద్ధం. ఇప్పుడు దొంగ తీసిన వాడు నేను దొంగగా నువ్వే దొంగను ఎదురువాడు అంటాడు. అలాగే మన బుద్ధుల్ని మనం ఎంతసేపు సమర్థించుకుంటాం కానీ విమర్శించుకోగా మనం అంత విమర్శించుకునేటట్టే మన దేశం ఎప్పుడో బాగుపడేది. అదంతా ఏం కాదు కానీ చూద్దాం. భగవంతుడు అనేవాడు ఉన్నాడు అక్కడు. మతాలు కులాలు పేరుతో అనవసరంగా ప్రజలలో ద్వేషాన్ని పెంచేసి అనవసరంగా ముందుకు తరాల వాళ్ళని మంచిగా తీసి వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్, ఎలక్ట్రిసిటీ ఏంటి, డ్రైనేజ్ సిస్టమ్ ఏంటి, వాటర్ ఫెసిలిటీస్ ఏంటి, ఇంకా హౌస్ కన్స్ట్రక్షన్ ఏంటి, ఇంకా ఎడ్యుకేషన్ ఏంటి, ఇలా సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. అవన్నీ డెవలప్ చేయండి, అంతేగాని 29లో తీర్పు ఎలా ఉంటుందమ్మా? ప్రజా తీర్పు అనేది ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకే ఉంటుంది. చంపేస్తాం అది, లెట్ us వెయిట్ అండ్ సీ. అది చూస్తే తెలిసిపోతుంది. చేస్తుందని నేను అన్నా అనకపోయినా ఏం చేస్తుంది, వీళ్ళు చేస్తే వీళ్ళు ఉంటారు, వీళ్ళు చేయకపోతే వీళ్ళు పోతారు, గ్యారెంటీ, నో డౌట్ ఎట్ ఆల్. ప్రజల్లోనే తెలుగు వాళ్ళు వీళ్ళు ఓటు వేసేవాళ్ళు ఓటు బ్యాంకు కోసం అనేక ఇబ్బందులు పెడుతున్నారు మిగిలిన వాళ్ళు కూడా. అది కూడా కరెక్ట్ కాదు. న్యాయం ఏది ఉందో అదే చూసుకోవాలి. ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎంతోమంది చూస్తున్నాం. ఎన్ని ప్రభుత్వాలు మారినా వాళ్ళలో మనలో కూడా మార్పు రావాలని, అప్పుడే మనకు మంచి జరిగేది.